డోన్ సివిల్ సప్లై రేషన్ గోడంలో అందుతున్న రేషన్పై విస్తుపోయే నిజాలు వెల్లడించారు డీలర్ సుదర్శన్ రెడ్డి. వలసల గ్రామానికి చెందిన షాప్ నెంబర్ 42లో ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం తక్కువగా వస్తుందంటూ ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఆరోపణలు స్పందిస్తూ డీలర్ సుదర్శన్ రెడ్డి తనకు వలసల గ్రామంలో 42వ రేషన్ షాప్ ఉన్నదని, తన షాపుకు సంబంధించి ప్రజలకు ఇవ్వవలసిన రేషన్ కోటాలో డోన్ సివిల్ సప్లై గోడన్ నందు ఒక సంచికి రావాల్సిన బియ్యం కంటే తక్కువగా వస్తున్నందున తానేమీ చేసేది లేక కార్డుదారులకు రేషన్ని తక్కువ రూపంలో అందజేస్తున్నానని, ఈ తతంగానికి మూల కారణం డోన్ సివిల్ సప్లై గోడన్లో తూకాలు వేయకుండా డీలర్లకు రేషన్ను కలిగిన బియ్యం మూటలను అందిస్తున్నారని, ఈ విషయం గురించి ఎన్నోసార్లు విన్నవించుకున్న ఎంఆర్ఓ ఇతర అధికారులు మాకేం పట్టదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని, మేమేం చేసేది లేక లబ్ధిదారులకు బియ్యాన్ని యథారూపంలో అందిస్తున్నామని, దయచేసి మేము మీడియా ద్వారా చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, మాకు సివిల్ గౌడం ద్వారా ఓ సంచికి అందాల్సిన బియ్యం సక్రమంగా అందితే మేము ప్రజలకు తూకాలలో ఎటువంటి హెచ్చుతగ్గులు లేకుండా వారికి అందాల్సిన రేషన్ని అందిస్తామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఈరోజు చెకింగ్ చేసి షాపుని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇంతకు ఎందుకు మీ షాపు ఇది కేవలము అధికార పార్టీ ఒత్తిడి. అంటే మేము వైఎస్ఆర్సీపీ, మేము బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభిమానులము. ఊర్లో మా ఫాదర్ వచ్చేసి హనుమంత్ రెడ్డి అంటారు, గ్రామ నాయకుడు. నేను, మా తమ్ముడు మురళి, నా పేరు సుదర్శన్ రెడ్డి. మేము ముగ్గురం మా ఊర్లో వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఉన్నాము. వైఎస్ఆర్సీపీ తరఫున ఈ షాపును మేము నడుపుతున్నందుకు అతుల వాళ్ళు జీర్ణించుకోలేక పని కట్టుకొని ప్రతి నెల ఏదో ఒక రూపంగా ఇన్స్పెక్షన్స్కి వస్తూనే ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున వచ్చి నా దాన్ని చేసినప్పుడు చిన్నమలకాపురం కాడ కింద 2 కిలోమీటర్స్ కిందనే 5 షాపులు ఉన్నాయి. వచ్చు ఆ 5 షాపులని ఎన్నిసార్లు ఈ 2 ఏళ్ల గవర్నమెంట్లో ఎన్నిసార్లు చెక్ చేసినారో ఒకసారి ఆ వచ్చిన నారాయణమ్మ మేడాన్ని, ఆ ఆర్ఐని, వాళ్ళని వాళ్ళనే ఒకసారి మీరు అడగండి, తెలుస్తుంది. ఇకపోతే మాకు గోడెంకాడ నుంచి ఎమ్మెల్యేస్ పాయింట్ కాడ నుంచి కాట ఇవ్వండి బాబు అని మొత్తుకుంటే ఎమ్మెల్యేస్ పాయింట్ ఆయన ఇన్ఛార్జి రబ్బాని ఆయన సారు వాళ్ళు ఇవ్వడం లేదు. అమాలీలు అడిగితే అమాలీలు ట్యాక్స్గా మాట్లాడడం. అంటే మీకు ఒక్కరికే జరుగుతుందా లేదంటే టోటల్గా డోన్ మండలంలో 72 షాపులు ఉన్నాయి. 72 షాపులకి ఎవరికి కూడా వాళ్ళు పేమెంట్ ఇవ్వడం లేదు. అక్కడ పేమెంట్ తక్కువ రావడం వల్ల మేము వీళ్ళకి వెయిట్ లాస్గా ఇవ్వడం జరిగింది. అంతకు తప్ప వాళ్ళు కరెక్ట్గా పేమెంట్ ఇచ్చినారంటే మేము కూడా ఫుల్ పేమెంట్ ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి మేము కూడా దానికి కట్టుబడి ఉంటామని చెప్పని చెప్తున్నాము. ఇప్పుడు మాకు ఎమ్మెల్యేస్ పాయింట్ కాడ నుంచి వాళ్ళు పేమెంట్ ఇవ్వకోకుండా కూడా వాళ్ళు ఇక్కడ లోపలన మామూలుగా బ్యాగు ప్రకారంగా మాకు ఎత్తిచ్చినారు. ఓకే, మామూలుగా 123 బ్యాగులు వస్తాయి, 123 బ్యాగులు వేసి ఇచ్చినారు. వాళ్ళు పేమెంట్ చేయలేదు. వీళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు 123 బ్యాగులు మాకు పంపిణీ చేయంగా మిగిలిన 88 బ్యాగుల్ని వాళ్ళు కాట మీద పెట్టి ఇప్పుడు వాళ్ళు క్వాంటిటీ తీసుకున్నారు. ఆ క్వాంటిటీలో 75 కేజీలు లాస్ ఉందని ఇప్పుడు వచ్చిన ఈ డిప్యూటీ తహసీల్దారు, ఆర్ఐలు పరిశీలించి నిర్ధారణ చేసినారు. దీంట్లో ఏమైంది, అక్కడ ఉంది తప్పు. ఆ తప్పును ఎత్తి చూపి మేము డీలర్లం అందరం కలిసి మన డోన్ మండలం ఎంఆర్ఓ సార్ కాటికి వెళ్ళి, సార్ మాకు ఇట్లా పేమెంట్ తక్కువ వస్తుంది, ఇట్లా చాలా ఇబ్బంది పడుతున్నాము, ఎట్లా సార్ వాళ్ళు సహకరించడం లేదు అమారీలు అని చెప్పి డీలర్ అందరం పోయి కలిసినాం. కలిస్తే వాళ్ళు ఏమన్నారు, మాకు సంబంధం లేని పాయింట్ ఇది, మాకు సంబంధం కాదు, మీరు ఏమైనా చేసుకొని అని అన్నారు. ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయినాం. ఆర్డీఓ గారు కూడా స్పందించలేదు, మాకు తెల్లండి అన్నాడు. తర్వాత మేము ఎవరు చెప్పాలా, డిఎంకి చెప్పినాము, డిఎస్ఓకి చెప్పినాము, ఎవరు దీని మీద స్పందన లేదు, చర్య తీసుకోలేదు. మేము కూడా మాకు చాలని బతుకులు, మాకు కమిషన్తో బతుకుతున్నాము, రూపాయి కమిషన్తో. ఆ వచ్చిన స్టాక్ తక్కువ వచ్చే నేను ఇప్పుడు సపోజ్ 75 కేజీలు వెల్యువేషన్ ఉంది అని రాసిపోతున్నారు. ఓకే, ఒప్పుకుంటా. ఆ 75 కేజీలు వెల్యువేషన్ని నేను కరెక్ట్గా సంచి పెట్టేసినాను అనుకో, 75 కేజీలు కార్డు హోల్డర్లకి నేను ఎక్కడి నుంచి తేవాలి అంటే బయట నుంచి మళ్ళీ బ్లాక్ మార్కెట్లో కొని తీసుకొచ్చి కార్డు హోల్డర్లకి నేను పంపిణీ చేయాలి. అలా చేయకపోతే ఊర్లో కార్డు హోల్డర్స్ ఊరుకుంటారా? అంటే అక్కడ మీకు రేషన్ పంపిణీ చేసే సివిల్ యొక్క సప్లై సంబంధించిన అధికార నిర్లక్ష్యం పూర్తిగా ఉందంటారా? పూర్తిగా ఉంది. దీని మీద డిఎం ఆఫీస్ నుంచి స్పందన లేదు, డిఎస్ఓ నుంచి లేదు, ఇక్కడ మన డోన్లో ఎమ్మెల్యేస్ పాయింట్ నుంచి కూడా లేదు. వాళ్ళు చేస్తున్న తప్పుని మా నెత్తి మీద దుద్దుతున్నారు. అక్కడనే జరుగుతున్నది. వాళ్ళు కరెక్ట్గా ఇచ్చే డీలర్లు కూడా కరెక్ట్గా వేస్తారు. నా ఒక్క ఆవేదన కాదు, మా 72 మంది డీలర్ల ఆవేదన మండలం తరఫున
నేను చెప్పుకుంటున్నాను. అంటే వైసీపీకి సంబంధించి మీరు ఒక డీలర్ నడుపుతున్నది ముందే కక్ష కాదు. కేవలం అధికార పార్టీ ఒత్తిడి వల్లనే మాకు ప్రతి నెలలో వస్తున్నారు, ఇన్స్పెక్షన్ చేస్తున్నారు, పోతున్నారు. ఇప్పుడు కూడా కొంతమందిని కార్డు హోల్డర్ని వీటికి తీసుకొని వచ్చినారు. దాంట్లో నేను పొద్దున దాదాపు 8 గంటల్లో వేసిన వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని ఇప్పుడు ఇక్కడ మా కాడ పెట్టి మీ కాడ వ్యత్యాసం ఉందని చెప్పని చూపించినారు. వాళ్ళు ఇళ్ళలో పోసుకొని రావచ్చు. వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో అంతా పబ్లిక్ కార్డు హోల్డర్లు అందరూ కూడా టీడీపీ వాళ్ళే. వాళ్ళు అక్కడ వాళ్ళకి నేర్పించుకొని తోలుకొని వచ్చి ఈడ వాళ్ళు చెప్పినట్ల చేపించుకుంటున్నారు. అంటే గతంలో కానీ ఈ విధంగా జరిగిందన్నా మీ షాప్ మీద ఎట్లా ఏమన్నా జరిగిందా? ప్రతి నెలలో ఇదే విధంగానే ఇన్స్పెక్షన్ వస్తున్నారు, పోతున్నారు. ఈ విధంగా జరుగుతూనే ఉంది. ఎప్పుడు వచ్చినా కూడా ఇంత ముందుకు వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కానీ వచ్చినారు 2 సార్లు. స్టాక్ అంతా కరెక్ట్గా ఉంది, అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పినారు, చూసుకున్నారు, పోయినారు. ఏమి లేదు. ఇప్పుడు ఇది వాంటెడ్గా ఇంట్లోకి బియ్యం వేసుకోపోయిన వాళ్ళని తీసుకొని వచ్చి కాట మీద పెట్టించి తీసుకొని వచ్చినారు. ఇండ్లలోకి పోయిన అటువంటి వాళ్ళని తోలుకొచ్చి ఈడ కాట పెట్టి వేయించినారంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వాళ్ళు 2 కేజీలు వాళ్ళ ఇందులో పోసుకొని వచ్చినారేమో మేము చూసలే కదా. వాళ్ళు వేసి వాళ్ళకి 2 గంటల తర్వాత వచ్చినారు నా కాటికి. అంటే అప్పుడు ఆ వాళ్ళు తోలుకొచ్చినటువంటి వాళ్ళ మనుషులు వాళ్ళు ఇంట్లో 2 కేజీలు ఇంట్లో పోసుకొని వచ్చి తక్కువ చేసుకొని వచ్చి కాట మీద పెట్టి వాళ్ళ కేసు రాసి డీలర్ని సస్పెండ్ చేయాలని ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది. నాకు 2010లో నాకు లైసెన్స్ వచ్చింది. 2010 నుంచి నేను డీలర్గా కొనసాగుతున్నాను. ఒక డీలర్గా చివరిగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఫస్ట్ ఈ ఎమ్మెల్యేస్ పాయింట్ కాడ జరిగే ఇది తూకాలు లేకుండా మనకి ఇస్తున్నారు కదా, తూకాలు కరెక్ట్గా వాళ్ళు ఇచ్చేటట్లా ఏర్పాటు చేయమనండి. డీలర్లను కూడా అప్పుడు దానికి కట్టుబడి ఉంటాం. గన్ని బ్యాగు పెట్టే వాళ్ళకి మేము కూడా ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాం. మేము ఎలాంటి తప్పు చేయం. నా పేరు సుదర్శన్ రెడ్డి.